ఇది కండలేరు డ్యామ్ అండి. ఇది మేము కండలేరు డ్యామ్ దగ్గర చూద్దాం ఒకసారి స్టోన్స్ ఏముంటాయని చూద్దామని వెళ్తే నాకు ఈ స్టోన్ దొరికింది. అది ఇటు అటు తిరుగుతున్న నా కంటికి కనిపిస్తూనే ఉంది. ఇది అందుకని తీసి ఒకసారి వాష్ చేసి దీని వీడియో తీశాను. వీడియో తీసి చాలా అద్భుతంగా ఉండదు. కానీ క్రిస్టల్ అండి, ఇది డైమండ్ కాదు, చాలా అద్భుతమైన క్రిస్టల్. ఇది చాలా నాకైతే చాలా ట్రాన్స్లేట్గా అనిపించింది. అందుకని తీసి దాన్ని వీడియో తీశాను. కానీ డైమండ్స్ అంతంత పెద్దవంతా ఉండవు, మ్యాక్సిమం చిన్న చిన్న సైజులోనే ఉంటాయి. ఎందుకంటే అప్పట్లో పెద్ద సైజు అన్నీ బ్రిటిషర్స్ వెళ్ళిపోయారనమాట మన ఇండియాలోని డైమండ్స్ అని. ఇప్పుడు మనకు కనిపించేవంతా చిన్న చిన్న సైజులు అయితేనే ఉంటాయి అండి. ఈ స్టోన్ చూడండి, ఇది శ్రీరాంపురంలో దొరికిన క్రిస్టల్ అండి. ఇది శ్రీరాంపురంలో కూడా ఇలాంటి క్రిస్టల్సే దొరుకుతూ ఉంటాయి. శ్రీరాంపురంలో దొరికిన క్రిస్టల్ అనమాట ఇది. కానీ వాష్ చేస్తుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. అక్కడ వాటర్ లేవు వాష్ చేసేదానికి. అప్పుడు మన దగ్గర వాటర్ కానివ్వండి వాష్ చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. రాళ్ళు చూడండి, ఈ క్రిస్టల్ చూడండి ఎంత పెద్దదిగా ఉండదో, సూపర్ క్రిస్టల్ అండి. ఇది ఎంత పెద్ద డైమండ్ ఏమో అనుకున్నాను నేను, కానీ క్రిస్టలే. ఇది కూడా చాలా పెద్ద క్రిస్టల్. ఇది పల్నాడు జిల్లాలో క్రిస్టల్ అండి. ఇది చాలా పెద్ద క్రిస్టల్స్. ఈ రాయి చూసారా, ఇది నాకు జొన్నగిరిలో దొరికింది. నేను ఇది డైమండ్ అనుకున్నాను. డైమండ్ కొనే బయ్యర్ని కూడా చూపించాను. ఫస్ట్ టైం డైమండ్ లాగా ఉన్నది అన్నాడు, మళ్ళా ఫోటోలో చూసి మళ్ళీ తెచ్చిన తర్వాత కాదన్నారు. ఈ రాయి చూసారా, ఇది నాకు వజ్రకరులో దొరికిందండి. ఇది వజ్రకరులో దొరికింది, డైమండ్ అనుకుని దీన్ని తీసుకొని ల్యాబ్కి వెళ్ళాను ఫస్ట్లో. ఇది ఉత్త రాయి అండి. ఇది చూడండి, ఇవి నాకు వజ్రకరులో దొరికిన రాళ్ళు.